థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే వాళ్ళ కుమారుడు గాయపడ్డారు. మహిళ మృతి చెందింది. మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పుష్ప 2 హీరో సినీ హీరో ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి. గుడ్డైనా కాదు. చోటి యాజమాన్యం పైన గానీ ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి దాంట్లో మర్డర్ అటెంప్ట్ దీనికి సంబంధించి తొక్కిసలాట కారణమయ్యారు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి తెరలేపే విధంగా కూడా వీళ్ళు కోరుతున్నారు. కానీ ఎటువంటి ఎగ్జిబిషన్ లేదు కాబట్టి నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా ఉందనేది కూడా వాళ్ళు సెక్షన్స్ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాళ్ళు నమోదు చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వీరిపైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చూడాలి ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా తీసుకున్న తర్వాత పోలీసులు ఎటు మళ్ళీ సెక్షన్స్ కూడా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే విచారణలో భాగంగా ఉంది కాబట్టి కొంతమంది ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేశారు. అలాగే అరెస్ట్ అయిన బట్టి సంధ్య థియేటర్ ఓనర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాటన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అల్లు అర్జున్ పైన వాళ్ళు క్వశ్చన్ చెప్పొస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈ చర్యలు ఉంటాయనేది కూడా మనకు అర్థమవుతుంది. రైట్ రానా, అయితే ఇప్పుడు ప్రస్తుతం సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి రేవతి భర్త ఏ విధమైన స్పందన తెలియజేస్తున్నారు? ఆయన ఏమన్నా అన్నారా? అంటే ఆయన మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఆయన మాత్రం చెప్తున్నాడు ఆ రోజు, ఎందుకంటే మా అబ్బాయి అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాను, పైగా అతను మారం చేస్తే మేము అక్కడికి టికెట్ కొనలేదు కానీ చూడడానికి వెళ్ళాము. అక్కడ సెలబ్రేషన్స్ అవంతా కూడా, కాకపోతే అక్కడికి వెళ్ళే కొందరికి ఆయన రావడంతో ఒక్కసారిగా జనాలంతా మా మీద పడిపోయారు. అక్కడ పోలీసులు కూడా పెద్ద పెద్ద వారించినా కూడా కొంచెం అక్కడ బయట అభిమానులు వాళ్ళందరినీ తోయడానికి ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. వాళ్ళందరూ కూడా మీద పడిపోయారు. దీంతో ఊపిరాడక రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. మా అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనేది కూడా అతను చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఆయన కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి బాబు కూడా అపస్మారక స్థితిలోనే ఇంకా ఉన్నాడు. ఇంకా కండిషన్ అనేది కూడా చాలా క్రిటికల్ గా ఉంది. సో ఆయన ఆ బాధలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన కూడా మరి కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ విచారణ ఎలా జరుగుతుంది, దాంతో పాటు ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాహనంలో అల్లు అరవింద్ దిగుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ పోలీస్ వాహనం ఎక్కుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే వాళ్ళ కుమారుడు గాయపడ్డారు. మహిళ మృతి చెందింది. మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పుష్ప 2 హీరో సినీ హీరో బాగుంది.
సార్ ముందు కూర్చోండి. సార్ ముందు ఇక్కడ రండి. సార్ మీరు మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా ఇది రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్.